కడప జిల్లా బద్వేలులో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. స్థానిక అబ్బరాతి వీధిలో ఓ చిన్నారిపై దాడి చేశాయి. కుక్కల దాడిలో చిన్నారి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం గాయపడిన చిన్నారికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కొనసాగుతోంది. కుక్కలతో ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పినా మున్సిపాలిటీ సిబ్బంది పట్టించుకోవట్లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అది కొద్దిగా వేరే వాళ్ళ పోటీ ఉన్నది. మనకంటే ముందు బాబా. కడప జిల్లా బద్వేలులో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. స్థానిక అబ్బరాతి వీధిలో ఓ చిన్నారిపై దాడి చేశాయి. కుక్కల దాడిలో చిన్నారి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం గాయపడిన చిన్నారికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కొనసాగుతోంది. కుక్కలతో ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పినా మున్సిపాలిటీ సిబ్బంది పట్టించుకోవడం లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, చిన్నారి పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు? ఓకే, థ్యాంక్ యూ దీపిక. కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో పిచ్చి కుక్కలు ప్రతిరోజు స్వైర విహారం చేస్తున్నాయనుకోవచ్చు. అయితే దాదాపుగా పట్టణంలో ఏదో ఒక చోట ప్రతిరోజు అటు వీధి కుక్కలు గాని పిచ్చి కుక్కలు గాని చిన్నారులు మొదలు పెద్దల వరకు మీద పడి కరిచేస్తున్నాయి. విషయాన్ని ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించుకున్నా కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి స్థానికులు ఇవాళ స్థానికులైనటువంటి పిచ్చి కుక్క బాధితులు ఎవరికి వారు ప్రాణరక్షణ కోసం ఆసుపత్రులకి వెళ్లడం పరిపాటిగా మారింది. తాజాగా ఇవాళ కూడా పిచ్చి కుక్కలు పట్టణంలోని అబ్బరాతి వీధిలో 3 చిన్నారులపై దాడికి దిగాయి. ఒక చిన్నారి ముఖంపైనైతే తీవ్రంగా కరిచాయి. ఈ చిన్నారి పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఆందోళనకరంగా ఏమీ లేదు, నిలకడగానే ఉన్నట్టు అని అధికారులు వైద్యులు చెబుతున్నారు. చిన్నారులను అయితే మిగతా 2 చిన్నారులను కూడా ఈ కుక్కలు తీవ్రంగా గాయపరిచాయనుకోవచ్చు. దీంతో ఈ చిన్నారుల తల్లిదండ్రులు తలో దిక్కు ఆసుపత్రులకు తీసుకుని వెళ్లడం జరిగింది. అయితే ఒక్కసారిగా 3 చిన్నారులపై కుక్కలు దాడి చేసిన విషయంపై స్థానికులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో మేల్కొన్న మున్సిపల్ అధికారులు స్పందించారు. మున్సిపల్ సిబ్బందిని కుక్కల వేట కోసం పురమాయించడం కూడా జరిగింది. పట్టణంలో రెచ్చిపోతున్న ఈ కుక్కల స్వైర విహారాన్ని అరికడతామని మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి స్థానికులకు భరోసా ఇచ్చారు. అయితే చిన్నారులపైనే కాదు, బైక్ల మీద వెళ్తున్న వారిపై కూడా కుక్కలు వెంటాడి పిక్కలు పీకుతున్నాయనుకోవచ్చు. ఇలా కుక్కలు రెచ్చిపోవడానికి కారణం మున్సిపల్ అధికారులే అని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా ఇప్పటికైనా ఈ మున్సిపల్ అధికారులు ఆలస్యంగా స్పందించడంతో స్థానికులకు కాసింత ఊరట కలిగించింది అని చెప్పవచ్చు దీపిక. రైట్, థ్యాంక్ యూ.